అదే అండర్-19 కావచ్చు, లేకపోతే కూడా మొత్తం తర్వాత కూడా. సో ఇటువంటి సినారియోలో ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ ధ్రువ్ జురేల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఈ రోజు వీళ్ళిద్దరి మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఎస్ఆర్హెచ్ ఉండే అవకాశం ఉంది అనేది నిమ్మమాటగా చెప్పుకోవాలి. వాట్స్ ద ప్లాన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్? ఏముండొచ్చు, ఏ ప్లాన్ ఉండొచ్చు? మీరు అన్నట్టుగా ఈవెన్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా కానీ జురేల్ అద్భుతంగా ఆడుతున్నాడు. పట్టిడర్ ఎట్లానైతే ఆడాడు నిన్న అటువంటి షాట్స్ అతనికి ఉన్నాయి. జురేల్ చాలా చక్కటి వికెట్ కీపర్ బ్యాటింగ్, అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేస్తున్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ మీరు అన్నదానికి ఆన్సర్ చెప్పాలంటే హైదరాబాద్ లో మ్యాచ్ అయిపోయిన తర్వాత రియాన్ పరాగ్ యాక్చువల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేయడానికి వచ్చాడు, సచిన్ ఐ రిమెంబర్. అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ యాక్చువల్లీ సౌరవ్ సూర్యవంశీకి మీరు అన్నట్టుగా ఏమైనా స్పెషల్ ప్లాన్స్ ఉంటాయా, ఏమైనా స్ట్రాటజీస్ ఉంటాయా, అతనికి ఏమైనా టిప్స్ ఇస్తారంటే అతను ఏమన్నాడు స్ట్రేట్ అవే, ఓ తో హమ్కు దేతా హై ఉన్కో క్యా దేనా అన్నాడు. అలా తయారవుతున్నాడు అసలు యాక్చువల్ గా. హ్యాపీ గో లక్కీ టైప్ ఉంటున్నాడు. ద బ్యూటీ ఆఫ్ హిస్ థింగ్ ఇస్ యాక్చువల్లీ అవుట్ సైడ్ ఫీల్డ్ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నాడు. మనం చాలా చూస్తున్నాం కదా అతను పోస్ట్ చేసినటువంటి వీడియోస్ కూడా. ఎటువంటి టెన్షన్ ప్రెషర్ కనబడకుండా ఉంటాడు, అలాగే ఆడుతున్నాడు. అంటే అంటే వైభవ్ సూర్యవంశీ ప్రెషర్ ని ఎస్ఆర్హెచ్ మీద తోసేస్తాడు అనుకోవాలా? దట్ ఈస్ గోయింగ్ విత్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఫర్ ఎస్ఆర్హెచ్. He scored a century against SRH. జైపూర్లోనైతే సెంచరీ ఫస్ట్ అవుట్ అయినా కానీ హైదరాబాద్ లో కసి తీసుకున్నాడు. అండ్ అతను ఆడడం చాలా కష్టం అండి, బికాస్ పవర్ ప్లేలో అతన్ని కట్టడి చేయడం నేను అనుకోవడం చాలా కష్టం. పవర్ ప్లేలో అందరికంటే ఎక్కువగా సిక్సెస్ కొట్టాడు. అండ్ ఇప్పుడు గేల్ రికార్డు కూడా దగ్గరలో ఉన్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. చాలా ఎఫర్ట్లెస్ గా ఆడతాడు, ఆడినప్పుడు మాత్రం ఎవరిని లెక్క చేయడు. అండ్ ద బెస్ట్ బౌలర్స్ ను ఫస్ట్ టైం ఫేస్ చేసినప్పుడు కూడా ప్రతి ఐదర్ బౌండరీ సిక్సర్ కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. సో అతని వికెట్ అనేది అతని వికెట్ తో పాటు జైస్వాల్ వికెట్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జైస్వాల్ కూడా పవర్ ప్లే తర్వాత అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆడే కెపాసిటీ ఉంది. సౌరవ్ సూర్యవంశీ అంటే అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి తను వికెట్ పారేసుకుంటున్నాడు. దట్ ఈస్ ద వే హీ ఈస్ ప్లేయింగ్ నౌ. నేర్చుకుంటూ ఉంటాడు, అఫ్ కోర్స్ మ్యాచ్యూర్ వీటితో అన్ని వస్తాయి. లాస్ట్ 2 మ్యాచెస్ లో అది కనపడింది కూడా. ఇంతకుముందు మ్యాచ్ లో అంతకుముందు మ్యాచ్ లో కొంచెం 4-5 బాల్స్ ఆడి ఆ తర్వాత అతడు స్ట్రోక్స్ ఆడడం చూసాం. సో మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాడు. బట్ ఈస్ గాట్ ఎవ్రీ స్ట్రోక్, అన్ని స్ట్రోక్స్ ఉన్నాయి అతనికి, అద్భుతంగా ఆడుతున్నాడు. పవర్ ప్లేలో అతన్ని కట్టడి చేయకుంటే మాత్రం అయితే ఇబ్బందులు డెఫినెట్లీ తక్కువ అవుతాయి హైదరాబాద్. అండ్ ఈ రోజు మ్యాచ్ లో ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉందా ఎస్ఆర్హెచ్ నుంచి కావచ్చు, లేకపోతే రాజస్థాన్ రాయల్స్ నుంచి? కెన్ వి ఎక్స్పెక్ట్? ఎస్ఆర్హెచ్ అయితే సేమ్ 4 టాప్ బ్యాటర్స్ అట్లాగే ఆడతారు. డౌన్ కూడా చేంజ్ కాకపోవచ్చు. నితీష్ అఫ్ కోర్స్ క్లాస్ తర్వాత వస్తూనే ఉన్నాడు, అదే కంటిన్యూ కావచ్చు. మేబీ మీరు అన్నట్టుగా హర్షల్ పటేల్ అండ్ హింగే విషయం ఎవరిని తీసుకుంటారు? బికాస్ హర్షల్ పటేల్ నేను అనుకుంటాను ఇంకేం చాలా మంచి అది ఉంది ఇతను ఈ రాజస్థాన్ పైన. అతన్ని డెబ్యూ కూడా దేనితో చేశారు కనుక హర్షల్ పటేల్ ఎక్స్పీరియన్స్ కోరుతారా ఇక్కడ అతనికి పేస్ ఉంటుంది. అఫ్కోర్స్ ఈ టోర్నమెంట్ లో కొంచెం నిరాశపరిచాడు కానీ అతని విషయంలోనే ఏదన్నా స్పిన్నర్స్ తీసుకోకపోవచ్చు అనిపిస్తుంది. స్పిన్నర్స్ ఈ వికెట్ పైన పనికి రాకపోవచ్చు అనిపిస్తుంది వార్డ్ గా ఉన్నట్టు. సో శివాంగ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఈవెన్ కావాల్సి అభిషేక్ శర్మను కూడా ఉపయోగించుకోవచ్చు ఇఫ్ దే వాంట్ ఈస్ ఫ్రమ్ దిస్ ప్లేస్. సో నేనేమనుకుంటానంటే హైదరాబాద్ లో అన్ని చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు. బికాస్ మలింగా తర్వాత హుస్సేన్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో వాళ్ళని డ్రాప్ చేసి ఇంకొకరు తీసే ఛాన్స్ అయితే కనబడటం లేదు నాకు. ఇక్కడ ఇద్దరిని చూసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ది కాస్త బౌలింగ్ ఎందుకు డల్ అయింది, లేకపోతే ఎస్ఆర్హెచ్ది పర్ఫార్మెన్స్ బ్యాటింగ్తో పోల్చుకున్నప్పుడు బౌలింగ్ అంత లేదు అనేది వినిపించమాట. అండ్ రాజస్థాన్ రాయల్కి వాళ్ళ బౌలింగ్ స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పి గట్టిగా వినిపిస్తూ ఉంది బ్యాటింగ్తో పోల్చుకుంటే. సో ఈ రెండు బ్యాలెన్స్ అవుతున్నాయా? కుడ్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్? దేర్ మెయిన్ స్ట్రెంగ్త్ ఎవరు అంటే మనందరికీ తెలుసు, జోఫ్రా ఆర్చర్. ద వే హీ బౌల్డ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. ముంబై అగెన్స్ట్ రోహిత్ అవుట్ చేశాడు ఫస్ట్ ఓవర్లోనే, ఆ తర్వాత మరొక వికెట్ తీసుకున్నాడు, రన్స్ ఎక్కువ ఇవ్వలేదు. సో అతన్ని ఫేస్ చేయడం అనేది ఒకవేళ కొంచెం బౌన్స్ ఉంది, బిట్ ఆఫ్ మూవ్మెంట్ ఉంది అంటే వికెట్ పైన అతన్ని ఫేస్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ తర్వాత హెడ్ అండ్ ఈశాన్ కిషన్ ఈ ముగ్గురులో ఎవరైనా ఇద్దరు పవర్ ప్లే లోపు అవుట్ అయినట్లయితే ఐ థింక్ దే కెన్ డెఫినెట్లీ పుట్ ప్రెషర్. ఎందుకంటే వాళ్ళకు బౌలింగ్ లైనప్ ఉంది. ఆ తర్వాత అతన్ని మెయిన్ ఈవెన్ బర్గర్ కూడా ఆ లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, చేసినప్పుడు మంచి పేస్ ఉంది అతనికి. సో వాళ్ళకు కపుల్ ఆఫ్ ఎక్సైటింగ్ బౌలర్స్ ఉన్నారు, డౌటే లేదు. సో వాళ్ళని పేస్ చేయడం అనేది కూడా పవర్ ప్లేలో ఐ థింక్ ఇట్ విల్ నాట్ బి ఈజీ యాక్చువల్లీ ఇఫ్ దెర్ ఈస్ సమ్ హెల్ప్ టు ద బౌలర్స్. ఇంట్రెస్టింగ్. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ని ఢీకొనడం అంటే రాజస్థాన్ రాయల్స్ కనుక అడుగుపెట్టిందంటే ఎస్ఆర్హెచ్కి ఈజీ అవుతుందని మాట్లాడుకునే సందర్భం కూడా ఉంది. సో ఆ ఈజీ అనే పదం ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళకు కూడా టఫ్ టీమ్ కనుక కనిపిస్తుంది. బట్ సాధారణంగా ఏమవుతుందంటే జింబాబ్వే మీద కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద కంట్రీస్గా చెప్పుకుని చిన్న చిన్న కంట్రీస్ మీద పెద్ద పెద్ద దేశాలు ఓడిపోయినవి కూడా ఉన్నాయి. సో అటువంటిది ఇక్కడ ఏమైనా అలా కంపారిజన్ చేసుకోవచ్చు, అలాంటి ప్లాన్ కనుక ఏమైనా ఉంటాయి.
ఏంటి ఎందుకు మాట వినిపిస్తుంది? టూ టీమ్స్ అలాగే మనం టూ టీమ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ టీమ్స్. అంటే యూనో ఈ టోర్నమెంట్ లో మంచి కన్సిస్టెన్సీ కనబరిచినటువంటి టీమ్స్ యాక్చువల్లీ. మీరు అన్నట్టుగా ఒక టూ టీమ్స్ లో హైదరాబాద్ రాజస్థాన్ ఓడించినటువంటి కాన్ఫిడెన్స్ ఒకటి కొంచెం వాళ్ళకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ టోర్నమెంట్ లో 2 times ఓడించారు. అంతకు ముందు కూడా మనం చెప్పుకున్నట్టుగా ఎక్కువ సార్లు వాళ్ళని ఓడించినటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది అసలు యాక్చువల్ గా. అదొకటి కొంచెం ప్లస్ పాయింట్ కావచ్చు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. బికాస్ T20లో ఎలా ఉంటుందంటే సచిన్ మనం చాలా డిస్కస్ చేయకూడదు పిచ్ విషయం అనుకుంటున్నాం. నిన్న మనం అనుకున్నట్టుగా చాలా మంది సెకండ్ బ్యాటింగ్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది అక్కడ అన్నారు. వాట్ హ్యాపెండ్ ధర్మశాలలో బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే కూడా గెలవచ్చు మీరు మంచి స్కోర్ చేసినప్పుడు. ఈవెన్ నిన్న ఎలానైతే RCB గెలిచిందో గుజరాత్ గెలవలేదు. అంతకు ముందు మ్యాచ్ లో 230 స్కోర్ చేసి వాళ్ళు కట్టడి చేయలేదా కలకత్తాను. సో బ్యాటింగ్ ఫస్ట్ చేయడం కూడా నేను అనుకుంటాను ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఒక్కొక్కసారి మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ ప్రెషర్ అనేది ఉండదు. బికాస్ నేనేమనుకుంటానంటే సౌరవ్ సూర్యవంశీ వాళ్ళు లాంటి బ్యాటర్స్ ఈవెన్ చేజింగ్ కంటే వాళ్ళకు ఫ్రీడమ్ అనేది బ్యాటింగ్ చేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఓకే ఈ పాయింట్ కి వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ఐ థింక్ నిన్న మొన్న నేను వినడం లేకపోతే మన కాన్వర్సేషన్ లో మాట్లాడుకోవడం ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ వైభవ్ సూర్యవంశిని కాస్త కట్టడి చేస్తున్నారు. కట్టడి చేయకుండా ఫ్రీ హ్యాండ్ విడిచిపెట్టేస్తే కనుక హీ కెన్ గో త్రూ అంటే స్కోర్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోగలడని చెప్పి. ఇస్ ఇట్ సో? నిజంగా అంత కట్టడి చేస్తున్నారా వైభవ్ సూర్యవంశిని? లాస్ట్ 2 matches లో కొంచెం స్ట్రాటజీ అతను చేసుకున్నాడు. కొంచెం 5-6 balls వెయిట్ చేసి ఆడుతున్నాడు. ఎందుకంటే అతడు అవుట్ అయిన తర్వాత కొంచెం డిసప్పాయింటింగ్ ఎవరైనా అవుతారు ఏ బ్యాటర్ అయినా. కానీ యంగ్స్టర్ ఇంకా కొంచెం ఎక్కువగా ఉడుకురక్తూ ఉంటుంది. చాలా డిసప్పాయింట్ అవుతున్నాడు. సో ఆ స్ట్రోక్ ఆడకుండా కొంచెం కంట్రోల్ చేసుకుని అది చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అతడు కూడా వికెట్ పైన బౌన్స్ ఎలా ఉంది లేకుంటే వస్తున్న ఫస్ట్ బాల్ నుంచి ఇట్ చేయకుండా 4-5 balls ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. అండ్ ఎప్పుడు చేస్తున్నాడు అంటే ఎదుటి బ్యాటర్ రన్స్ సాధిస్తున్నప్పుడు. ఇప్పుడు మీరు చూడండి అతడు అలా ఆడుతున్నప్పుడు జైస్వాల్ నుండి కొంచెం మంచి స్ట్రోక్స్ ఇచ్చేసాం. జైస్వాల్ చాలా క్విక్ గా ఆడాడు. సాధించినటువంటి రన్స్ అన్ని కూడా ముంబై అగైన్స్ స్కోర్ వెరీ క్విక్లీ యాక్చువల్లీ. సో అటువంటి సిచ్యువేషన్ లోనే కొంచెం స్లోగా ఆడుతున్నాడు. కానీ బట్ అదర్వైజ్ హిస్ నేచర్ ఎలా ఉంటుందంటే అతన్ని ఆపడం కష్టం అసలు యాక్చువల్లీ. అంటే కొంచెం వికెట్ ఒక హాఫ్ అన్ అవర్ వికెట్ పైన ఉన్నాడు అంటే ఐ థింక్ విధ్వంసం సృష్టించగలుగుతాడు. ఏ బౌలర్ నైనా అటాక్ చేయగలుగుతాడు. అతనికి బౌలర్ ఎవరు అంటూ లెక్కే ఉండదు. బికాస్ అతని స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అలా ఉంది. అండ్ దట్ T20లో ఎక్కువగా బ్యాట్స్మెన్ ఫేవర్ లోనే ఉంటాయి కనుక కండిషన్స్ రూల్స్ అన్ని కూడా దట్ ఆల్సో హెల్ప్స్ ఏంటి ఇక్కడ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి? వైభవ్ సూర్యవంశీ ఎటువంటి బాల్ ని ట్యాకిల్ చేయలేదు. ఎటువంటి బాల్ తో వికెట్ తీసే అవకాశం ఉంటుంది వైభవ్ సూర్యవంశీది? కొంచెం క్లోజ్ ఇన్ బాల్ వేసినప్పుడు ఫుల్ లెంత్ వేసినప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. కపుల్ ఆఫ్ టైమ్స్ అలా అవుట్ కావడం కూడా చూసాం యాక్చువల్లీ. అతను ఢిల్లీ అగైన్స్ చూసాం, మిగతా టీమ్స్ అగైన్స్ కూడా చాలా లోపలికి అంటే అతనికి కొంచెం చాలా ఫుల్ లెంత్ వేసినప్పుడు యార్కర్ లెంత్ బాల్స్ వేసినప్పుడు కొంచెం ఇబ్బంది కనబడుతుంది. బట్ షార్ట్ వేసి గుడ్ లెంత్ లో వేసి స్లాట్ లో వేస్తే మాత్రం ఆపడం కష్టం అసలు. సో అదొకటే కొంచెం అతన్ని ఇబ్బంది పెడుతుంది. అఫ్ కోర్స్ చిన్న పిల్లవాడు కనుక బిట్ ఆఫ్ ఉంటుంది, డ్రా బ్యాక్స్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి. బట్ రాను అవన్నీ కూడా ప్రతి గ్రేట్ ప్లేయర్ కూడా ఉంటాయి. ఎంత బెస్ట్ ప్లేయర్ కైనా కానీ కొంచెం అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పడ్డప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడేటటువంటి బ్యాటర్స్ చాలా మంది చూసాం. కోహ్లీని చూడలేదా, టెండూల్కర్ ని చూడలేదా, మన కామన్ అసలు యాక్చువల్గా అలా అవుతుంది. ఎబిలిటీస్ ఉన్నాయి ఆయనలో. అంటే ముఖ్యంగా ఫ్రీగా హిట్ చేసేటటువంటి ఎబిలిటీ ఉంది అసలు యాక్చువల్గా. ఐ డోంట్ నో వెరీ జనరేట్స్ ఆ పవర్ ఎలా జనరేట్ చేస్తారు 15 సంవత్సరాలకి ఎలా ఉన్నాయి అంటే ఐ థింక్ అంత పెద్ద హైట్ కూడా లేదు అతనికి. బట్ స్టిల్ చాలా అద్భుతంగా టైమింగ్ తోటి రిస్ట్ పవర్ ఉంది అతనికి. తర్వాత అన్ని యూజ్ చేస్తున్నాడు. అంటే ఎఫర్ట్లెస్ గా ఆడేటట్టు. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఐ కోఆర్డినేషన్ అంటాం కదా, ఐ బాల్ తోటి ఆ కోఆర్డినేషన్ అద్భుతంగా ఉంది అతనికి. రిఫ్లెక్సెస్ అద్భుతంగా ఉండడం అనేది కూడా బిగ్ ప్లస్ పాయింట్ కావచ్చు. అంటే మొదటి నుంచి కూడా బాల్ అతనికి ఐ థింక్ ఇస్ ఈస్ లైక్ ఫుట్బాల్ లాగా కనబడుతుంది అనుకుంటాను. అందుకనే అతని కాన్సన్ట్రేషన్ అలా కనబడుతుంది కనుకనే ఆడలేస్తున్నాడు. ఆ కోఆర్డినేషన్ అద్భుతంగా ఉంది. క్విక్ గా రాగలుగుతాడు బాల్ పైన, క్విక్ గా హిట్ చేయగలుగుతాడు. సమ్ టైమ్స్ ఆఫ్ కోర్స్ యూ గెట్ అవుట్ ఆల్సో. ఓకే, ఇటు కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం అని అన్నాను. కానీ దాదాపుగా రెండు వైపులా చూసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ మీద అండ్ ఆ పిచ్ బేస్ చేసుకొని టాస్కి వెళ్తే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? టాస్ ఈస్ గోయింగ్ టు ది కీ ఫ్యాక్టర్, లేదు టాస్ బియాండ్ వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎవరు విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? Was it a key factor yesterday? Everybody said that batting second would be better అన్నాడు. And the captain was disappointed actually, అనుకున్నట్టుగా చేయలేదు. సో నాకు ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది కూడా చాలా ప్లస్ పాయింట్ కావచ్చు. చూస్తున్నాం సన్ రైజర్స్ హైదరాబాద్ మెయిన్ స్ట్రెంత్ బ్యాటింగ్ వాళ్ళకి. ఈవెన్ కమిన్స్ కూడా లాస్ట్ లీగ్ మ్యాచ్ లో హైదరాబాద్ లో RCB అగైన్స్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నా చెప్పాడు క్లియర్ గా కూడా. ఆ స్ట్రెంత్ ఈస్ బ్యాటింగ్. ఒకసారి వాళ్ళు బ్యాటింగ్ చేసి వాళ్ళు 250 స్కోర్ చేసిన తర్వాత ఎంత కష్టమైంది. నిన్న కూడా 250 స్కోర్ చేసిన తర్వాత అపోజిషన్ కి ఎంత కష్టమైంది. అలా బిగ్ స్కోర్స్ ఒక్కొక్కసారి 220, 215, 230 అరౌండ్ స్కోర్స్ చేజ్ చేయగలుగుతారు. కానీ బట్ 240 ప్లస్ చేసింది. ఇక్కడ 250 ఆల్రెడీ ఉంది వికెట్ పైన, ఒక స్కోర్ కూడా ఉంది.
సో అలా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్స్ ఉన్నట్లయితే బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది కూడా నథింగ్ రాంగ్ యాక్చువల్లీ. అండ్ హైదరాబాద్ వుడ్ లవ్ టు బ్యాట్ ఫస్ట్ ఆల్వేస్ యాక్చువల్లీ బికాస్ దేర్ మెయిన్ స్ట్రెంగ్త్ ఇస్ బ్యాటింగ్. టాస్ గెలిచాక బ్యాటింగ్ తీసుకొని వెళ్ళిపోతే కనుక ఎస్ఆర్హెచ్ వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఉంటాయి. అంటే దే చేజ్డ్ ఆల్సో కొన్ని 200+ స్కోర్స్